హరే కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జగన్నాథ్ కుట్టి ఛానల్. ముందుగా నేను మీకు ఇంతకుముందు వీడియోలో చూపించానే బూడిద గుమ్మడికాయ అని చెప్పాను, కాదండి పంప్కిన్తో కర్రీ చూపించాను చూడండి. పొరపాటులో గ్రహపాటు అన్నట్టు ఆ విధంగా ఇది పంప్కిన్ అండి. ఇదిగోండి ఈ పంప్కిన్. దీంతో ఇప్పుడు మీకు జ్యూస్ చూపిస్తున్నాను, రండి. దీనికి కావాల్సినవి 3 పదార్థాలండి: చక్కెర, ఇది కాజు. గ్యాస్ ఆన్ చేసి వీటిని వేసేసినాను. ఒక కప్పెడు తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు ఉడకబెట్టుకుంటానండి. ఇవి ఉడికిన తర్వాత చల్లార్చి మీకు జ్యూస్ చూపిస్తానండి. ఈ జ్యూస్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. పంప్కిన్ బరువును తగ్గిస్తుందండి. ఇంకొకటి మన చర్మ కాంతిని పెంచుతుంది, అరుగుదలను అధికంగా చేస్తుందండి. ఎవరికైతే రక్తపోటు వ్యాధి ఉంటుంది కదా, దాన్ని కూడా నివారిస్తుందండి. దీని స్వీట్ కూడా చాలా బాగుంటుందండి. జ్యూస్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, న్యాచురల్ కలర్ అండి. కలర్ వేయకుండా ఇప్పుడు జ్యూస్ చేసిన తర్వాత మీరే చూడండి. ఉడకబెట్టుకుందాన్ని ఈ విధంగా ఇందులో వేసేసి, ఇందులో కడి చక్కెర వేసేస్తున్నాను. మిక్సీ బట్టి తీసుకొస్తానండి. మిక్సీ బట్టి ఇది ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తాగుతాము. ఇందులో ఐస్ ముక్కలు వేసేస్తున్నానండి. ఇప్పుడు విధంగా జ్యూస్ వేసి దీనిపైన ఇది వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి తాగుతానండి. ఈ పంప్కిన్ జ్యూస్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకసారి ట్రై చేసి పిల్లలకు ఇవ్వండి. చల్లటి ఐస్తో కానీ లేదా చల్లటి కుండ నీళ్ళతో కానీ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.